హాయ్ హలో నమస్తే. నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. ఇంకా ఊరెళ్ళి వచ్చిన వీడియోస్ అయితే అయిపోయాయండి. ఇంకా డైలీ రొటీన్ అనమాట. మా పనుల్లో మేము వచ్చేసి వీడియోలు అయితే స్టార్ట్ చేశాను. కొంచెం ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కాబట్టి నేను వీడియోలు అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇది ఈవినింగ్ నుంచి తీసుకున్న వీడియో అనమాట. ఆ రోజు మండే. ఇంకా ఈవినింగ్ టిఫిన్ దోశ పిండి వేసాను. ఇక్కడైతే చట్నీకి రెడీ చేస్తూ ఉన్నాను. పక్కనే టీ పెట్టాను. అమ్మ వచ్చిందని చెప్పేసి చట్నీకి అయితే పల్లీలు అయితే వేయిస్తున్నాను ముందుగానే. మళ్ళీ అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోతుందని. యాక్చువల్గా అయితే నేను ఎవ్రీ మండే ఫాస్టింగ్ ఉంటానన్నమాట. సో ఇప్పుడు బాబు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు డెలివరీ అయ్యాక ఉండకూడదని చెప్పారు. ఇంక 1 ఇయర్ అయిపోయింది కదా అని చెప్పేసి ఫాస్టింగ్ ఉండడం అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ చూసారా, దియా అమ్మ వీళ్ళు ముగ్గురు అయితే కబుర్లు బాతాకాని పెట్టుకున్నారు. నేను దియాతో మాట్లాడుతున్నాను అనమాట. స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు నువ్వు అంటే, నాకు వెళ్ళాలని అనిపించట్లేదు చిన్న మమ్మీ, నాకు నీరసంగా ఉంటుంది అంటుంది. ఎందుకు నీరసంగా ఉంటుందంటే దానికి మాత్రం సమాధానం చెప్పట్లేదు అనమాట. అసలు ఎందుకు వెళ్ళవే నువ్వు స్కూల్కి అంటుంటే, నువ్వు అలా అంటే నేను వీడియోలోకి రాను చిన్న మమ్మీ అని అంటుంది. దాన్ని అయితే బాగా ఇరిటేట్ చేస్తాను నేను ఆ రోజైతే. స్కూల్కి ఎందుకు వెళ్ళవు అంటే, అబ్బే ఎన్ని అడిగినా అదే రియాక్షన్ అనమాట దానికైతేని. సరేలే ఇంకెక్కువసేపు దాన్ని విసిగించానంటే ఏడుస్తుందని చెప్పేసి ఇంక వదిలేసాను. ఇంకా నా ఫాస్టింగ్ కోసం చెప్తే అనమాట, ఒక 3 వీక్స్ నుంచి ఉంటున్నాను అనమాట. యాక్చువల్గా అయితే నాకు అప్పుడు మానేయడం కూడా ఇష్టం లేదు, కానీ ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మళ్ళీ బేబీకి ఎఫెక్ట్ అవుతుంది ఇది అది అని చెప్పారు. తర్వాత మిల్క్ సప్లై ఆగిపోతుంది అన్నారని చెప్పి ఇంకా నేను ఆగిపోయి ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. అదైతే మా బాబుకి బర్త్డే గిఫ్ట్ వచ్చిందండి. ప్రేమ చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా నచ్చింది. మా ఊడైతే దాంతో చాలాసేపు ఆడుకున్నాడు. ఆడుకొని ఆ ప్రేమను కొట్టేస్తున్నాడు అనమాట. అందుకనే ఇంకా నేను అది పైన పెట్టేశాను. ఇక్కడైతే చామంతి మొగ్గలు వస్తున్నాయండి. పువ్వులు అయితే బాగా ఇప్పుడు సీజన్ కదా. ఏమైందనుకుంటున్నారు, చామంతి పువ్వుల మొక్కని గోడ మీద పెడితే ఎవరో దొబ్బేశారండి. ఎంత విచిత్రంగా అనిపించిందో. మార్నింగ్ వాటర్ వేసి వచ్చాను, ఈవినింగ్ ఎవరో దొబ్బేశారు. చాలా ఫీల్ అయిపోయాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడే అన్ని పువ్వులు విడిచాయి అనమాట. దట్టు ఎల్లో కలరు, అందులో కనకాంబరం మొక్క కూడా ఉంది. మరీ అంత పువ్వుల కుండీలు దొంగలు ఉన్నారండి బాబు మా వీధిలో అయితే. మరీ టూ వరస్ట్ అనమాట. ఇక్కడైతే చట్నీకి పల్లీలు వేయించడం అయిపోయింది. ఇక్కడ పుదీనా ఇంకా మిర్చి కరివేపాకు ఇవన్నీ అవి కూడా వేయిస్తున్నాను. ఇంకా దోశ బ్యాటర్ అయితే రెడీ చేయాల్సిందనమాట. దోశ బ్యాటర్ కూడా రెడీ చేసేసాక ఇంకా ఈవినింగ్ టైం అలా బీచ్కి అయితే వెళ్ళాలనిపించింది. ఇంక అందుకే బీచ్కి అయితే వెళ్ళాము. దట్టు నా మనసు కూడా ఏం బాగాలేదు. ఇంక బీచ్కి తీసుకెళ్ళమని మా హస్బెండ్ని అడిగితే అడగ్గా ఎన్ని రోజుల నుంచి మనసు బాగోలేదని అడిగినా కూడా తీసుకెళ్ళట్లేదన్నమాట. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరిందండి మా ఆయన మమ్మల్ని బీచ్కి తీసుకెళ్ళడం అనేది. ఇంకా ఆ పువ్వుల మొక్క మ్యాటర్ పక్కన పెట్టేశాను కదా. నిజంగా ఇది సీజన్ అండి. అంత అందంగా చూసే మొక్కని ఒకేసారి ఎవరో తీసుకెళ్ళిపోయారంటే నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఇంకా రోజు ఫాస్టింగ్ ఒకటేమో మార్నింగ్ నుంచి నేను చాలా ఇరిటేట్ అయిపోయాను. అలా ఎలా తీసేసుకెళ్ళిపోతారు నా మొక్కని, నేను అంతలా పెంచుకున్న మొక్కని. లిటర్లీ 1 ఇయర్ వెయిట్ చేశాను దానికోసము. మొగ్గలు ఉన్నాయి విడుస్తుంది కదా అన్నట్టు. ఆ మొగ్గలు వచ్చాక కూడా పువ్వులు విడట్లేదు ఏంటా అనేసి చాలా వెయిట్ చేసి అవన్నీ విడిచే టైంకి దొబ్బేశారండి. సరేలేండి ఇంక ఇక్కడికి వచ్చాక కూడా నా గోల్ ఏంటి అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఈ వ్యూని అయితే మేము ఎంజాయ్ చేయడం అనేది స్టార్ట్ చేసాము. నాకు బీచ్ అంటే ఇలాగే చూడాలనిపిస్తుందండి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే. ఎందుకంటే మొత్తం పాడు చేసేసి చాలా చెత్త అనమాట. ఇదివరకు ఎంత నడిచినా ఇసుకే ఉండేది, కానీ ఇప్పుడు అంతలా ఏం అనిపించట్లేదు. ఎక్కడ చూసినా బీర్ బాటిల్స్, గాజు పెంకులు, ఇంకా తినేసిన చెత్త చాలా వరస్ట్గా అయితే ఉంటుందన్నమాట. మరీ మనుషులమే కదా అన్నది అయితే అందరం మర్చిపోయి ఎక్కడ తిన్నా అక్కడే పడేస్తున్నారు. ఇంకంతేలేండి. ఇంకా మనం ఏం చెప్తాం, ఇంకా ఒకరి కోసం అయితే చెప్తాం, అందరి కోసం అయితే మనం మాట్లాడకూడదు కదా. ఇంకా అలా బీచ్ని ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నట్టు ఉంటుందండి. ఇక్కడ మాత్రం ఏం తక్కువ కదండి, ఇక్కడ కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్క రాయి కాకపోతే ఇంకొక రాయి అన్నా బాగుంటుంది కదా కూర్చొని చూడడానికి అన్నట్టు. మేమైతే ఇంకా కూర్చోవడానికి అయితే ఏమీ లేదు, ఎందుకంటే మాకు బాబు ఉన్నాడు కదా, అంతగా కూర్చొని అంత సీన్ అయితే చేయలేమన్నమాట.
ఇంకా మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ఎందుకంటే నా ఛానల్లో ఒక గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే 500 సబ్స్క్రైబర్స్ కన్ఫర్మ్ కావాలన్నమాట. యాక్చువల్లీ యూట్యూబ్ ఇచ్చిన టైం అయితే అయిపోయింది 3 months. కానీ ఏదో ఒక చిన్న హోపు వస్తారు కదా సబ్స్క్రైబర్లు అని చెప్పేసి మీరైతే నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అంత ఎక్విప్మెంట్ పెట్టి తీసి అంత స్కోప్ కానీ అంత టైం కానీ నా దగ్గర లేకపోయినా ఏదో యూట్యూబ్ చేయాలనే చిన్న ఆశతో మాత్రం నేను ఏదో ఒక రకంగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేయగలుగుతున్నాను నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోనే. ఇక స్టాండ్ అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఉన్న బడ్జెట్లో కుదరట్లేదన్నమాట. సూర్యుడు చూసారా, అటు ఎక్కువగానే లేరు అటు తక్కువగానే లేరనమాట. ఇదైతే నా చిట్టు పుచ్చి స్కూటీ అనమాట, పెళ్ళికి ముందు కొనుక్కున్నది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము. ఒక ఇయర్ మా ఆయన నాకు ఇక్కడికి తీసుకొచ్చే బర్త్డే కేక్ అనేది కట్ చేశారనమాట. కొన్ని ప్లేసెస్ చాలా మెమరబుల్గా ఉంటాయి, అందులో ఇది ఒక ప్లేస్ అనమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. మేము తిరిగిన వన్ ఆఫ్ ద ప్లేసెస్లో బీచ్ అయితే ఒక చాలా మోర్ దెన్ టైమ్స్ అని చెప్పేసుకోవచ్చు అనమాట. మా ఆయన అంత ఎక్కువ మనసు బాగోలేదు అంటే కాకినాడలో ఉన్నంతసేపు బీచ్కే తీసుకొచ్చేవారు. అదే రాజమండ్రిలో ఉంటే మాత్రం గోదావరి దగ్గర తీసుకెళ్ళేవారు. అలానే గడిచిపోతాయిలేండి. ఇప్పుడు బాబు ఉన్నాడు కాబట్టి చీటికి మాటికి రావడానికి అయితే అస్సలకే అవ్వట్లేదు. అంతే. ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.